పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నట్టు రైతు మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు. నేను ప్రకాశం జిల్లాలో దర్శిలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం కరివేపాకు సాగు సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ఈ కరివేపాకులో పురుగులు తెగుళ్ళ బెడద చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆకు ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఆకు తినేటువంటి గొంగళి పురుగు ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆకుని ఇగురుల్ని తినేస్తూ ఉంటుంది. ఈ పురుగు అనేది మామూలుగా మనం నిమ్మ బత్తాయి తోటల్లో కూడా గమనిస్తూ ఉంటాం. నిమ్మ సీతాకోక చిలుక అంటాం. ఇది పురుగు చిన్నగా ఉన్నప్పుడు పక్షి రెట్ట మాదిరిగా నల్లగా ఉండి తెల్ల చార కలిగి ఉంటుంది. అది పెరిగే కొద్దీ ఆకుపచ్చ రంగుకి మారి గ్రీన్ కలర్లో పెద్ద పురుగ్గా ఆకులన్నీ తినేస్తూ ఉంటుంది. దీన్ని మనం నివారించుకోవడానికి కరివేపాకు అనేది ఆకుని డైరెక్ట్గా వాడుకుంటాం కాబట్టి ముందు జాగ్రత్తగా అయినట్లయితే మనం ఈ వేప సంబంధిత మందుల్ని పిచికారీ చేసుకోవాలి. వేప నూనె కానివ్వండి, లేదంటే అజాడిరెక్టిన్ మందుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ పురుగు ఆశించిన తర్వాత పిచికారీ చేసుకోవాల్సి వచ్చినట్లయితే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇటీవల కాలంలో కొత్తగా ఇగుర్లు వచ్చే సమయంలో తామర పురుగు ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కరివేపాకు పంటలో తామర పురుగుతో పాటుగా చిల్లిడ్ నల్లి అనేది, అలాగే పిండి పురుగులు, ఈ పిండి పురుగులు కూడా మీలీబగ్ అనేది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంది. వీటన్నిటిని మనం నివారించుకోవడానికి వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పిండి పురుగులు ఇవి ఆశించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ కానీ ప్రొఫెనోఫాస్ కానీ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ మందు పిచికారీ చేసిన తర్వాత 20-25 రోజుల వరకు మాత్రం ఆకుని కోయకుండా ఉంటే మంచిది. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు, బూడిద రంగు మచ్చలు, చుట్టూ బ్రౌన్ కలర్లో ఉండే మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులంతా కూడా పూర్తిగా ఎండిపోయేదానికి అవకాశం ఉంది. ఈ ఆకుమచ్చ తెగులు గమనించిన వెంటనే మనం కార్బండజిమ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలిపి కానివ్వండి, లేదంటే కార్బండజిమ్ మ్యాంకో జబ్బు కలిసిన మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆకు కోత విషయానికి వచ్చినట్లయితే మనం విత్తనం విత్తుకున్నా లేదా మొక్క నాటుకున్న తర్వాత మొదటి 6 నెలలకి మొదటి కోత అనేది రావడం జరుగుతుంది. మొదటి కోతలో తక్కువ కొమ్మలు, తక్కువ రెమ్మలుండి శాఖీయ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఎకరానికి వచ్చేసి మొదటి కోతలో 1000 నుంచి 1500 కిలోలు దిగుబడి వస్తుంది. ఇది బలమైన నేలల్లో అయితే, తేలికపాటి నేలల్లో అయితే 700 నుంచి 1000 కిలోల వరకు కూడా దిగుబడి వస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి మొదటి 2 సంవత్సరాలు మనం ఈ కోతలు అనేది తీసుకోవచ్చు. అట్లా 2, 3, 4 సంవత్సరాల వరకు కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఈ పంటని మనం అదే పంటని కటింగ్ చేసుకుంటూ సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా 2వ సంవత్సరం నుంచి ప్రతి 4 లేదా 3 నెలలకు ఒకసారి మనం కటింగ్ తీసుకుంటూ ఉంటాం. ప్రతి 4 నెలలకు ఒకసారి తీసుకున్నప్పుడు ప్రతి కోతలో కూడా మనకి 2000 కిలోల వరకు ఆకు వస్తుంది. అంటే 2 టన్నుల వరకు ఆకుని కోసుకోవచ్చు. అలా చూసుకున్నట్లయితే మనకు సంవత్సరానికి వచ్చేసి 6000 కిలోల నుంచి 8000 కిలోలు, అంటే 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది. మన యాజమాన్య పద్ధతులు బాగా పాటించినప్పుడు, మంచి బరువైన నేలల్లో మనం సాగు చేసుకున్నప్పుడు, సారవంతమైన నేలల్లో సాగు చేసుకున్నప్పుడు ఎకరానికి 10 టన్నుల వరకు కూడా మనం దిగుబడిని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ మార్కెట్లో రేట్ ఎప్పుడుందో చూసుకొని రేట్ ఎక్కువగా ఉండే సమయంలో మనం కోసుకున్నట్లయితే మంచిది. అంటే మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు 1 నెల రోజుల తర్వాత కోసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. కొంచెం ఆకు ఎదిగినా కూడా మనం కోత కోసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఎదురు కాదు. కాబట్టి మార్కెట్లో ధరను చూసుకొని మనం ఈ హార్వెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత నిల్వ విషయానికి వచ్చినట్లయితే మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ఆకులను కోసుకొని మనం ఎండబెట్టుకొని పౌడర్ రూపంలో, పొడి రూపంలో తయారు చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పొడిని కూడా మనం కారపొడులు వీటిని తయారు చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే వివిధ రకాలైన కూరల్లో వీటిల్లో క్యులినరీ పర్పస్కి వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం దీన్ని మార్కెట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ కరివేపాకును కానీ వాణిజ్య సరళిలో మంచి బలమైన నేలల్లో కానీ సాగు చేసుకొని యాజమాన్య పద్ధతులు కానీ బాగా చేపట్టినట్లయితే మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.